సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తెలిసిన మాట. చూడండి శ్రద్ధ చేసి అందరూ మనం చాలాసార్లు చదివే మాట. వివేకముగల నాయకుడవై యుద్ధము చేయి. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణ కాదు. అలాగే 20:18 సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. ఉద్దేశము ఆలోచనల చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయి. చాలా చిన్న ప్రార్థన చేత. మన తండ్రి గొప్ప దేవుడా, ఈ మధ్యాహ్న కాలంలో నీ సన్నిధిలో చేరి నీ సేవకులమైన మేమందరము ఇప్పటి వరకు పాడి ప్రార్థించి ఆరాధించాం. అనేక దేశాల రక్షణ కొరకు ఈ పేరు వారిలో ప్రార్థించడానికి మంచి అవకాశం ఇచ్చాం. ప్రస్తుతం భయంకరమైన కరువును ఎదుర్కొంటున్నటువంటి శ్రీలంక విషయం ప్రార్థన చేస్తున్నాం. యుద్ధం జరుగుతున్న దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు ఈ లిస్టులో ఎన్ని పట్టణాలు ఎన్ని రాష్ట్రాలు అయితే ఇచ్చారో ఈ పేపర్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. అన్ని దేశాలకు ఈ రక్షణ భాగ్యమును ప్రసాదించండి. ప్రతి దేశానికి విడుదల కలిగించండి. ప్రతి దేశంలో సువార్త ప్రకటించబడటానికి సహాయం చేయండి. ఆత్మల రక్షణ పొందుటకు సహాయం చేయండి. అద్భుతాలు చేయండి నాయన. కొద్ది నిమిషాలు మాట్లాడటానికి మీరు చిన్న సేవకుని మరుగుపరచండి. మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించాలి. వాక్యాన్ని వెనుకల చెవి గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి వాక్యం మీద ఆసక్తి కలిగించు. స్వరమును ముట్టండి. ఈ మధ్యాహ్నం మీరు మహిమ పొందండి. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సొలొమోను జ్ఞాని సామెతలు రాశాడు. మీ అందరికీ తెలుసు. 105 కీర్తనలు రాశాడు. 3000 సామెతలు రాశాడు. పరమగీతం రాశాడు. ప్రసంగి రాశాడు. సకల శాస్త్రములను రాసినటువంటి వ్యక్తి సొలొమోను. ఒక శాస్త్రం, పక్షి శాస్త్రం, జంతు శాస్త్రం. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి ఎడ్యుకేషన్ ఇచ్చింది బైబిలే. బైబిల్ అన్ని సబ్జెక్టులు. ప్రపంచానికి కొన్ని సబ్జెక్టులు మాత్రమే తెలుసు. లోకంలో ఉన్న శాస్త్రవేత్తలకు కొన్ని సబ్జెక్టులు మాత్రమే తెలుసు. కానీ వారు తెలుసుకోవలసిన సబ్జెక్టులు చాలా ఉన్నాయి. కానీ నేను బైబిల్ చదవను. బైబిల్ అంటే ఇది అంటారని పుస్తకం అనుకుంటాను. సాతాను అలాగా కనుమరుగు చేశాను. అయితే జ్ఞాని అయిన సొలొమోను 40 ఏళ్ళు ఇశ్రాయేలుకు రాజుగా పరిపాలించాడు. ప్రశాంతంగా పరిపాలించాడు. యుద్ధాలు లేవు. సొలొమోనుకి నెమ్మది. యుద్ధాలు లేకుండా పరిపాలించాడు. చాలా బాగుంది. దేవునికి ప్రార్థన చేసి దైవ జ్ఞానము పొందినటువంటి వ్యక్తి సొలొమోను. 3000 సామెతలు రాశాడు. అవన్నీ ఇందులో రాయబడలేదు. ఇక్కడ కొన్ని మాత్రం ఇచ్చాడు. అయితే తెలివిని గురించి, జ్ఞానమును గురించి, వివేకమును గురించి, వివేచనను గురించి, బుద్ధిని గురించి, మానవునికి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలన్నీ కూడా సొలొమోను తన గ్రంథంలో రాశాడు. మనిషికి జ్ఞానం ఉండాలి, మనిషికి తెలివి ఉండాలి, మనిషికి బుద్ధి ఉండాలి, మనిషికి వివేకం ఉండాలి, మనిషికి వివేచన ఉండాలి. ముఖ్యంగా పాస్టర్లకి వివేకం ఉండాలి. అక్కడ రాస్తున్న మాట ఏంటంటే వివేకము గల నాయకుడివై యుద్ధం. వివేకము, నాయకుడు, యుద్ధం. నాయకుడు అంటే సేవకుడే. సేవకుడు నాయకుడు, సేవకుడు సైనికుడు, సేవకుడు కాపురి, సేవకుడు కావలివాడు. పాస్టర్స్కి టైటిల్స్ చాలా ఉన్నాయి. బైబిల్ చాలా టైటిల్స్ ఇచ్చాడు. ప్రవక్తలని, అపోస్తులని. ముందు అపోస్తులు, తర్వాత ప్రవక్తలు, తర్వాత కాపులు, తర్వాత ఉపదేశకులు, తర్వాత సువార్తికులు. ఇవి కాకుండా యాజకులు, ప్రధాన యాజకులు. పాత నిబంధనలో చాలా టైటిల్స్ ఉన్నాయి పాస్టర్స్కి. దైవజనులకు సంబంధించినటువంటి విషయాలు చాలా ఇచ్చారు పరిశుద్ధ గ్రంథంలో. వ్యవసాయకుడు అని చెప్పాడు. నా తండ్రి వ్యవసాయకుడిని 14 అధ్యాయం యోహాను సువార్తలో చెప్పాడు. అలాంటి పరిస్థితిలో మనకు వివేకము చాలా వస్తుంది.
వివేకము గల నాయకుడివై యుద్ధము చేయి. చూడు, బైబిల్లో 20:5 చదువు. సామెతలు 25. సామెతల గ్రంథం 20:5 నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము కలవాడు దానిని పైకి చేరుకొనును. నరుని హృదయాలోచన లోతు నీళ్ల వంటిది. చాలా అద్భుతమైనటువంటి మాట సొలొమోను ఇక్కడ ఇచ్చారు. నరుని హృదయాలోచన లోతు నీళ్ల. హృదయాలోచనలు చాలా ఉంటాయి. కొంతమంది పైకి ఏమి ఎరగినట్టుగా ఉంటారు, లోపల చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ సామెతల గ్రంథంలో నీ హృదయంలో నుండి జీవనాలను బయలుదేరులు కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవడం అంటారు. హృదయములో నుండి జీవధారలు వస్తుంటాయి. నరుని హృదయాలోచన లోతు నీళ్ల వంటిది, చాలా లోతు ఉంటుంది. హృదయాలోచనలు లోతులో ఉంటాయి. వాటిని వివేకము గలవాడు వాటిని పైకి చేరుకోడు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఆలోచనలు చాలా పెడుతూ ఉంటాడు. అయితే మనం వాటిని కొన్నిసార్లు వదిలేస్తాం, పట్టించుకో. కానీ వాటిని పైకి చేరుకోవాలి, అమల్లోకి తీసుకురావాలి, అమలు చేయాలి, జరిగించాలి, పరిచర్య చేయాలి, పని చేయాలి, శ్రమపడాలి, స్వార్థకులు పని చేయాలి. అదే వివేకం అంటే. వివేకము గలవాడు లోపల ఉన్నటువంటి వాటన్నిటిని పైకి తీసుకొస్తాడు. వివేకము గల నాయకుడుగా యుద్ధము చేయి. యుద్ధం అంటే పోరాటం. పౌలు చెప్పాడు, మనం పోరాడును శరీరులతో అంధకార సంబంధమైన లోకనాథులతో దురాత్మల సమూహములతో పోరాడు. దురాత్మల సమూహములతో పోరాడేటప్పుడు శరీర సంబంధమని ధూపకిరణాలు పనిచేయవు. ఆత్మ సంబంధమని ధూపకిరణాలు పనిచేస్తాయి. అవన్నీ ఎఫెసీ పత్రికలు ఇచ్చారు. మీకు తెలుసు. సమాధానం కావాలి, రక్షణ చిరస్థానం కావాలి, ఖడ్గము కావాలి, ప్రార్థన కావాలి. వివేకము గల నాయకుడు ప్రార్థన చేస్తాడు. వివేకము గల నాయకుడు యుద్ధం చేస్తాడు. వివేకము గల నాయకుడు దురాత్మలను ఎదుర్కొంటాడు. మన యుద్ధం మనుషుల మీద కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ప్రభువైన యేసుక్రీస్తు చాలా వివేకాన్ని చూపించాడు. మీకు మాట చెప్తాను. యేసు ప్రభు ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి సైతాన్ అంటుంది, ఇదంతా చెప్పండి, ఇదంతా అంత ముందు మాట, ఇదంతా మీరు ఆలోచించి అంటే లాజికల్గా ఒక మాట చెప్పాలంటే వాడికి దీపారం లేదు, పట్ట లేదు, పని ఎవరిది, ఇదంతా నీదైతే నీకు అదార్థి. అసలు మర్మం ఏంటంటే సృష్టికర్త దగ్గర పెట్టుకుని వాడు నాటకం ఆడుతున్నాడు. అందుకే దేవుడు వివేకము గలవాడు కాబట్టి ఆయన అన్నాడు, నీ ప్రభువుని శోధించవద్దు అని గర్తించేసి. మనం కొన్నిసార్లు బోధపడతాం, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా పాస్టర్ అయితే ఇది చేయి అంటాడు. వాడు వచ్చి పాస్టర్ కాదా, వాడు చెప్పింది చేయకపోయినా మాత్రం పాస్టర్లం కదా, పాస్టర్. అందుకని కొన్నిసార్లు అన్ని చేయదగినవి కావు. వివేకము కలిగి ప్రభు వాటిని గద్దించాడు. అందుకనే నరుని హృదయాలోచన లోతు నీళ్ల వంటిది. ఒకరి ముఖము సమర్థ అంటారు కదా, ఒకరి ముఖము ఎవరి ముఖము వాడికి కనపడదు. ఒకరి ముఖము మరొకరికి, నా ముఖం నీకు కనపడదు, నీ ముఖం నాకు కనపడదు, నాది నాకు కనపడదు, మరి నీది నీకు కనపడాలంటే ఏం చేయాలి? అది నీ ముఖం నువ్వు చూసుకోవాలంటే వాక్యములో చూసుకోవాలి. మరి అందరూ వాక్యాన్ని ఇష్టపడరు కదా, బైబిల్ చదవడానికి అందరూ ఇష్టపడరు. మానవే చూపించాలని సకలం చూసుకోయా అని చెప్పి సేవకులే వాక్యార్థములో ప్రపంచంలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపించి మనిషిని ఒప్పించి రక్షణలోకి నడిపించాలి. వివేకము గల నాయకుడు. ఇంకోటి రెండోది ఏంటంటే, వివేకము గల నాయకుడు లోతు నీటిలో ఉన్న ఆలోచన పైకి తీసుకొస్తాడు. నరుని హృదయాలోచన లోతు నీళ్ల వంటిది.
లోతు నీళ్ళబడి లోతులోకి దిగాలి. చేపలు పట్టేవాడు ఒడ్డునే ఉంటే చిన్న చిన్న పక్కిలు పడతాం, ఆయన పట్టికింది కూడా సరిపోవు. పెద్ద చేపలు పడాలంటే ఏం చేయాలా? లోపలికి లోతులోనికి లోతైన జలములలోనికి వెళ్ళాలి. వివేకము గల సేవకుడు లోతులోనికి వెళ్ళాలి. లోతు అంటే నరుని హృదయాలోచన లోతు నీళ్ళ బట్టి. లోతైన నీళ్లు ఎక్కువ లోతు ఎక్కడుంటది? దేనిలో ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. సముద్రపు లోతు కొన్ని వందల కిలోమీటర్లు లోపలికి వెళ్ళిన కానీ అడుగు కనపడదు. కానీ అంత లోతులోకి వెళితేనే కానీ ముత్యాలు దొరకవు. ముత్యాలు దొరకాలంటే ఒడ్డును తిరిగితే దొరకవు. లోపలికి వెళ్ళాలి. వివేకము గలవాడు లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలంటే వ్యాపారం చేసేవాడికి, సముద్ర వ్యాపారం చేసేవాడికి కదా అర్థమైంది. సముద్రము లోపల గర్భములో ముత్యం ఉంటుంది. సముద్రం అడుగులో ఏముంటుంది? ఇంకా గాజు పాచి అంత ఉంటుంది. ఇంకేముంటుంది? ముత్యాలు ఉండేది అక్కడే. కానీ ఇంకొకటి ఉంటుంది. ఏముంటుంది? సముద్రం అడుగులు ఏముంది? లోపలికి వెళ్ళేవాడు తలకు లైట్ కట్టుకొని అంత చీకటి ఉంటుంది. సముద్రము లోకానికి సాదృశ్యం, జలములు జనములకు సాదృశ్యం, చీకటి పాపానికి సాదృశ్యం. పాపము చీకటిలో లోపల ఉన్నది ముత్యం. దాన్ని బయటికి తేవాలంటే లోపలికి దిగాలి. ఒక ఉదాహరణ చెప్తాను. వీళ్ళేమో ఊళ్ళోకి వెళ్ళారు. యేసుప్రభు ఒక్కడే బావి దగ్గరికి వస్తున్నాడు. అంతలో ఒక ఆమె వచ్చింది. ఆమెని ఈయనే కదిలించుకొని మాట్లాడతాడు. అమ్మా కొంచెం దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా అంటే పైకి కింద చూసింది. ఆ వస్త్రాలు అంతా కనిపెట్టి, మీరు యూదులు కదా, మేము అన్ని జనులు కదా, సమరయులు కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, నేను ఇచ్చే నీళ్ళని కదా తాగుతామని మ్యాటర్ మొదలుపెట్టింది. వెంటనే ఆయన అన్నాడు, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ తప్పిపోతుంది, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు తప్పు కాదు. అందుకనే అంటే నేను దూరం రాలేకపోతున్నాను, ఆ నీళ్ళను నాకు ఇచ్చి అంటే ఇప్పుడు ప్రభు కొంచెం చోటు చేసుకున్నాడు. మొత్తం కెరికాడు. అంతా కెరికి అన్నాడు, నీ పెళ్లిమిట్లు పిలుచుకున్నా అన్నాడు. పెళ్లిమిట్లు పిలిచినట్టే నాకు ఇంకా మ్యారేజ్ కాలేదన్నాడు. చూసావా దాని లాజిక్? మ్యారేజ్ అవ్వకపో మీకు వివాహం కాలేదన్నమాట వాస్తవమే, కానీ మీకు 5 పెళ్లిమిట్లు ఉన్నారు. అంటే లోపలికి దిగేటప్పటికి 5 ఉన్నారు లోపల. ఆయన అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా అంటే నెంబర్ 6 అన్నమాట. ఇప్పుడు 7 కోసం ఎదుగుతున్నప్పటికీ యేసు ప్రభు దొరికాడు. లోపలికి దిగాడు ఆయన, అంతరంగంలోనికి దిగాడు, హృదయాలోచన పైకి తీసుకొచ్చాడు ఆయన. అప్పుడంటే నువ్వు మెస్సయ్యావా? అవును మెస్సయ్య. అయ్యా మీరు పాస్టర్ ఉన్నారా? అవును పాస్టర్. వచ్చేసింది ఆత్మ లైన్లోకి వచ్చేసి వివేకంతో మాట్లాడు. నువ్వు పాపివి, నాశనం అయిపోతావు, తాగుపోయేవి, నరకానికి పోతావు వాడిని అసలు నీ మొహం కొడతావు. అసలు నీకు రెండోసారి చర్చించగా నీ ప్రార్థన కూడా దానికి వివేకంతో మాట్లాడు. అందుకని శ్లోకం అంటే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కన్ను. ఒక కవి అంటాడు, పంది బురద మెచ్చును కానీ పన్నీరు మెచ్చునా? పన్నీరు అంటే దానికి ఇష్టం ఉండదు, బురదంటేనే ఇష్టం. అందుకనే వివేకము కలిగి హృదయములో ఉన్న ఆలోచన పైకి తేవాలి. నువ్వు మెస్సయ్యావా అని అడిగింది. అవునన్నాడు. వెంటనే మార్పు వచ్చేసింది. 5 బయటికి వెళ్ళారు. బయట ఉన్న వాడిని బయటనే పంపించింది. అసలైన యేసయ్యకు లోపల స్థానం ఇచ్చేసింది. హల్లెలూయా. సమరయ పట్టణానికి వెళ్ళింది. వాళ్ళందరికీ యేసును గురించి సాక్ష్యం ఇచ్చింది. 2 రోజులు అక్కడ నివాసం చేశాడు ఆయన. సమరయ పట్టణమే మారిపోయింది. హల్లెలూయా. సమరయ పట్టణంలో ఒకప్పుడు ఎలీషా సేవ చేశాడు. సమరయ పేరు సోములోనే సమరయ. అందువలన వివేకము కలిగినటువంటి సేవ చేస్తుంటే, వివేకముతో చేసే సేవ అది ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇప్పుడు మనం చేసే మినిస్ట్రీ అంత ఏంటంటే ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఖర్చు ఎక్కువ. నువ్వు 4,000 కారు పెట్టుకొని మీటింగ్కి వెళ్తున్నావు, వాడు 1,000 రూపాయలు ఎత్తున్నాడు. 1,000 రూపాయలు ఎక్కువ, 4,000 ఖర్చు ఎక్కువ, ఇది ఆదాయం
తక్కువ. అంటే అలాగని కాదు, దాని సొల్యూషన్ చెప్తున్నా. దాన్ని ఎలాగ మెయింటైన్ చేయాలో దాన్ని వివేకం. వివేకము కలిగి హృదయం యొక్క ఆలోచన బయటకు తీసుకురావాలి. మూడో పాఠ్యం యుద్ధము చేయాలి, బయటకు తీసుకురావాలి. 3 చూద్దాం. సామెతలు 18:15 చూడండి. సామెతలు 18:15 చూడండి. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించు. ఒకటి వివేకము కలిగి యుద్ధం చేయాలి. రెండవది వివేకము కలిగి లోపల ఆలోచన క్యాచ్ చేయాలి. మూడవది వివేకము కలిగి తెలివిని సంపాదించాలి. తెలివిని సంపాదించాలి. మళ్ళా చదువు. వివేకము గల మనస్సు తెలివిని సంపాదించు. వివేకము గల మనస్సు. మనస్సు మనిషి బాడీలో అన్నిటికంటే ప్రధానమైన కేంద్రం. కేంద్రం అంటే ఈ ఈ తల, తర్వాత గుండె. తల, గుండె. ప్రధాని తర్వాత ఎవరు ఉంటారు? హై స్టేజ్లో రాష్ట్రపతి. ప్రధాని మరణశిక్ష వేసిన రాష్ట్రపతి కొట్టేస్తే అది చెల్లి. రాష్ట్రపతి ఏమో మెదడు, ప్రధానేమో గుండె. ఈ గుండె ఆలోచన ఇక్కడి నుంచి ఒక్కసారి సప్లై అవుతూ ఉంటుంది. ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. తెలివి కలిగినటువంటి ఆలోచన మనం కలిగి, తెలివి కలిగిన ఆలోచన, వివేకము గల మనస్సు. ఉపమానం చెప్తా. ప్రభుకి 3 శోధనలు వచ్చింది. ఒకటి, రాళ్లను రొట్టెలుగా చేసుకోవాలన్నారు. రెండవది, ఇదంతా చూపించి నాకు దండం పెట్టమన్నారు. మూడవది, దేవాలయం తీసుకెళ్ళి కిందికి దూరమన్నారు. వివేకము గల మనస్సు. ఈ మనస్సులో ఉన్న రహస్యం ఏంటంటే, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తిను. అక్కడేమో మీరు సావనే, తింటే సావని చెప్పాడు. దేవుడేమో తింటే చచ్చిపోతామని చెప్పాడు. అక్కడ అయిపోయింది వాస్తవం. అదే సేమ్ సిచ్యువేషన్ యేసు ప్రభువును కూడా చంపాలని ప్రయత్నం చేసుకొని వచ్చాడు. మీరు కొద్దిగా ఆలోచన చేస్తే, ఒక చిన్న తప్పుకి ప్రపంచం 7 ఖండాలు నాశనం అయిపోయింది. 7 ఖండాలు. ఒక చిన్న తప్పుకి ప్రపంచం కంప్లీట్గా పాపపు ప్రపంచం అయితే. పౌరుడు దీనికి పేరు పెట్టింది పాపిష్టి ప్రపంచం. పాపిష్టిలో పాపపు ప్రపంచం, పాపపు ప్రజలు. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఈ పాపిష్టి రాజ్యాన్ని పతనం చేసి పాపిష్టి రాజ్యములో జీవించుచున్న ప్రజలందరినీ పరలోక రాజ్యములకు వారసులుగా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. పరలోక రాజ్యం. మీరు చాలాసార్లు బైబిల్ చదివి ఉంటారు. 39 పుస్తకాల్లో పరలోక రాజ్యం అనే మాట చదివారా మీరు? ఆలోచన చేయండి. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఒక్క దానియేలు గ్రంథంలో తప్ప పరలోక రాజ్యం అనే సబ్జెక్ట్ ఎక్కడ కనపడదు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మొత్తం ఒక రాజ్యం, కంప్లీట్ పరలోక రాజ్యం. అంటే పాత నిబంధనలో 6 రాజ్యాలు ఉన్నాయి. బబులోను రాజ్యం, మాదీయ రాజ్యం, గ్రీకు రాజ్యం, రోమా రాజ్యం, పారసీక రాజ్యం. 6వది ప్రజారాజ్యం. 6 రాజ్యాలు ఉన్నాయి. యేసు ప్రభు వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సబ్జెక్ట్ తీసుకొచ్చారు. అని అర్థం ఏంటంటే, ఈ 6 రాజ్యాలు సాతాను హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. 6 రాజ్యాల ప్రజలు సాతాను యొక్క కంట్రోల్లో ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని తెచ్చిపెట్టాడు, దానివల్ల కాలేదు. ప్రభువే డైరెక్ట్గా వచ్చాడు, పద్ధతిని మార్చాడు, మోడల్ చేశాడు, ఆలోచనతో దెబ్బ కొట్టాడు. రొట్టెల్ని చేయగలరు రాళ్ళు. సాతాను చెప్పినట్టుగా విన్నవాడు అవుతారు కదా, వాళ్ళు అక్కడ వినే దెబ్బ కొట్టారు. ఇక్కడ ఆలోచన వివేకం ఏంటంటే, నేను చేయగలను, కానీ నీవు చెప్పిన మాట నేను హృదయ ఆలోచన. ఇక్కడ మార్గం వివేకము గల మనస్సు.
సాతాను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. సాతాను ఎన్నో ఆలోచనలు తీసుకొచ్చి పెడతాడు నీ మనసులో, అవన్నీ చేయకూడదు. కొన్నిసార్లు విశ్వాసులే పాస్టర్లకు సలహాలు ఇస్తారు, సలహాలు ఇవ్వడానికి వస్తారు, కానీ చేయబాక. ఆలోచన వివేకం ఉండాలి. అయ్యగారు అటు చేస్తే మంచి, ఇటు చేస్తే మంచిదంటే నువ్వు ఆమె చేసినట్టు నువ్వు ఆమె చెప్పినట్టు నువ్వు చేసావనుకో, మొత్తం 10 మంది ఏకమయ్యి వీళ్ళిద్దరు అవుతాయారు, మనకు చెప్పమని చేశారని చెప్పి పెద్ద గందరగోళం, యాజిటేషన్ వస్తుంది, రెవల్యూషన్ వస్తుంది. ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే వివేకము గల మనసు. అందుకని పౌలు ఒక మాట రాశాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు వేరు నువ్వు కలిగి. ఎన్ని మనసులు ప్రపంచంలో, ఎన్ని మనసులు బైబిల్లో చాలా మనసులు. కొంతమంది మనసు రేగి కంపలా ఉంటుంది. రేగి కంప ఎంత చిక్కో కష్టం. రేగి కంపలు చేయబెడితే తీసుకోవటం చాలా చాలా కష్టం. రేగి చెట్టుకి ఎన్ని ముళ్ళు ఉంటాయి చెప్పండి? చెప్పాలి, ఎన్ని ముళ్ళు ఉంటాయి? 2 3. ఒకటి చక్కగా ఉంటుంది, ఒకటి అది వివేకం. అందుకని కప్ప మీద పొరపాటున కూడా పట్ట వేస్తే చిరిగిపోతే జాగ్రత్తగా. వివేకము కలద ఆలోచన, హృదయాలోచన, దేవుని ఆలోచన మనకి చాలా ప్రభువుకు కలిగిన మనస్సు. నేను ఆ సబ్జెక్ట్ అంతా అడుగుని మనకి రాలేము. యేసుక్రీస్తు మనసుకు 7 లక్షణాలు. ఆ 7 లక్షణాలు ఏంటంటే, ఆయన మనస్సు యొక్క తత్వం అంటే ఇతరులను సంతోషపరచుటే ఆయన మనసు. ఇది 90% అంటే 100 మంది పాస్టర్లు ఏ ఒక్కరికో ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ ఉండదు. ప్రతి పాస్టర్కి స్వార్థం ఉంటుంది, గిల్టీ ఉంటుంది, గజ్జి ఉంటుంది. గజ్జి అంటే 10 మందిలో ఉన్న కూడా గీరకూడదు అన్న సంగతి వాడికి తెలిసినా కూడా గీరతా ఉంటాడు. ఎందుకంటే ఆ గజ్జి అంట. ఏంటి గజ్జి అంటే ఏంటి? కుల గజ్జి. కులానికి కులము తెగులు, నీటికి నీటికి పాసి తెగులు, కులానికి కులం తెగులు. పాస్టర్లకి ఇలాంటి లక్షణాలు ఉంటే గీరుకోవట్లే తప్ప విషయాలే ఉండదు. అందుకని వివేకము కలిగినటువంటి మనస్సు చాలా. యేసు ప్రభు కేవలం యూదుల కోసమే వచ్చాడు, కేవలం యూదుల కోసం వచ్చాడు, అన్ని జనుల కోసం రాలేదు. బైబిల్ స్పష్టంగా వచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు మాకు అక్కర్లేదా? వెంటనే ఆయన ఆలోచన చేసింటే అంగీకరించిన ప్రతి వాడికి అవకాశం ఇచ్చింది. తండ్రి అందరూ అంగీకరించడం ఇంకెవడన్నా కానీ, తెల్లలు నల్లుడు పురుగోడు పుట్టోడు రావటోడు సనటోడు ధనవంతులు విద్యావంతులు శాస్త్రవేత్తలు పండితులు ప్రముఖులు వేదాంతులు సిద్ధాంతులు అధిపతులు భూపతులు ఎర్రగొట్టలు నల్లగొట్టలు తెల్లగొట్టలు వెనక పిలక జుట్టు ఏదన్నా వేసుకో, యేసుకు హృదయంలో స్థానం ఇవ్వడానికి, రక్షణ పొందడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అందుకని ఆయన మనస్సు వడా మనసు అన్నాడు ఒక ఆయన. యేసు ప్రభు మనస్సు నా ప్రియుడు అతి మనోహరుడు అని రాశాడు. పరమగీత 1:16 చదవండి. పరమగీత 1:16. పరమగీత 1:16 ఉందా? 16 చదవండి. నా ప్రియుడా నీవు సుందరుడు, అతి మనోహరుడు. హల్లెలూయా. అతి మనోహరుడు. మనస్సు వివేకము గల మనస్సు, అతి మనోహరుడు. అతి అనే దాని మీద కూడా 7 సెక్షన్ ఉంది బైబిల్. అతి ఇప్పుడు చూడండి, అధిక విద్య ఒంటికి, అతిగా మాట్లాడకూడదు, అతిగా ప్రేమించకూడదు, అతిగా తినకూడదు, అతిగా ఆరోగ్యమూర్తి గారు మాట పాస్టర్ల పొట్టలకి 7 పొరలు ఉంటాయి. ఎంత తిన్నా కానీ 7 రీతి ఉండాలి. అందుకని తిండిపోతున్నారని దేవుడు చేశాడు, షుగర్ పెట్టాడు పాస్టర్. ఇంతే. ఏందయ్యా మరి నీ కోసం
లోపల కోరుకున్న సంగతి వెళ్ళేది అది తినేవాడికే. అందువల్ల వివేకము గల మనస్సు చాలా వివేకము గల మనస్సు. మన మనస్సులో ఈర్ష, కక్ష, దేశం, అసూయ ఇవన్నీ ఉంటే వివేకం పంచి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనిషి బాడీలో 287 పాపాలు ఉంటాయి. మనిషి బాడీ అవన్నీ నేను కౌంట్ చేసి ఎత్తినాశ 287 పాపాలు రక్తంలో ఉంటాయి. అన్ని బాడీ అంటే శరీరంలో కాదు ఉండేది, బ్లడ్లో ఉంటాయి. రక్తములో అన్ని పాపాలు ఉంటాయి. కాబట్టి రక్తములో ఉన్న పాపాన్ని తొలగించాలంటే దానికి రక్తమే. అందుకనే రక్తము చిందించకుండా పాప పరిహారం ఉంటుంది కదా హెబ్రీ 9లో రాశాడు. బైబిల్ ఉందా? ప్రపంచంలో పుస్తకాలు ఉందా? అంటే ఇప్పుడు ఆ బైబిల్ ఉన్న సంగతి 7 గ్రంథాలకు ఎట్టొచ్చింది? లక్షల తరకాలు మొత్తం 6,000 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు చూడండి, ఆది యందు వాక్యం ఉండేను. ఆది అంటే ఆయన చెప్పమా, ఆది అంటే అర్థం ఏంటి? ఆది అంటే అర్థం ఏంటి? ఆది అంటే అర్థం ఏంటి? దేవుడు ఇంటికి ఆది పెట్టాడు, సముద్రానికి ఆది పెట్టాడు, ఒంటికి ఒంటి ఆది టైల్కి ఇస్తేనే సొక్కా కొడతలేదు, కొట్టలేదు. నువ్వు ఆది ఇస్తేనే వాడు. కనుక బాడీకి ఆది పెట్టింది దేవుడు, సృష్టికర్త. ఆయనే గ్రంథం, జీవవాక్యమే గ్రంథం, జీవవాక్యమే యేసుక్రీస్తు. నాకు ముందు ఎవరు లేదంటాడు, నేను మొదటి వాడును. ఎన్ని చెప్పాలి? ఎన్ని చెప్పినా మూర్ఖులుగా అంగీకరించాలి. వాడితో మాట్లాడటం కంటే కూడా మానుకొని బయటికి వెళ్ళిపోవటం. అందుకే యేసు ప్రభు అన్నాడు, పందుల ముందు మీ ముత్యములు చల్లబాకండి, ఒకరు చలితే అవి తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేస్తాయి. పందులు అంటే ఒక పందికి 7 లక్షణాలు. ఆ లక్షణాలన్నీ వాళ్ళలో ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యానికి వాళ్ళు చెవి అందుకని వివేకము గల మనస్సు కావాలి. నీ మనస్సు ఎలా ఉందో ఆలోచించాలి. దీన మనసు, విరిగిన మనసు, సాత్వికమైన మనసు, నిండు మనసు, పూర్ణ మనసు, వరాల మనసు, శ్రేష్టమైన మనసు, గుడ్డి మనసు, భ్రష్ట మనసు, దుష్ట మనసు, చర్చల మనసు, వాతవేయబడిన మనసు, చాలా రకాల మనసు. ఈ మనసులన్నీ క్రీస్తు యేసు కలిగిన మనసుతో సాటి కావు. యేసుక్రీస్తు తన్ను సంతోషపరచుకొనక అన్నారు. అందుకనే వివేకము గల మనస్సు కలిగి ఉండాలి. మనకి ప్రతి మనిషికి మనసు ఉంటుంది. మనసు ఉన్న ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. మనసు ఎంత ఉంటుంది? సైజు ఎంత ఉంటుంది? కొలిసి ఒక కాటా పెట్టి తెలిసింది. ఒక వేదాంతి చెప్పాడు, మనసు వడ్ల గింజ ఎంత ఉండదంట. మనస్సాక్షి ఎంత ఉంటుందంటే వడ్ల గింజ చివర ముక్కు ఉంటుంది, ముక్కు అంత ఉంటుందంట మనస్సాక్షి. అది కఠినమైతే ఇంకా ఎవరు మార్చలేరు. మనస్సాక్షికి విరోధముగా నీ మనస్సాక్షికి ఏది తప్పని తోస్తుందో దాన్ని చేయకుండా ఆపేసేయాలి. అయితే మనస్సాక్షిలో కల్మషం ఉంటుంది కాబట్టి కల్మషము కడిగి వేయబడిన మనస్సాక్షి కావాలి. కల్మషమును కడిగి వేసే శక్తి ఎవరికి ఉందంటే ఒక్క యేసు ప్రభువుకి మాత్రమే ఆ శక్తి ఉంది. మనస్సును నిర్మలమైనటువంటి మనస్సుగా మార్చగలిగిన వాడు. అందుకని పరమగీతం అంటాడు, నా ప్రియుడ నీవు అతి మనోహరుడు. మనోహరుడు అంటే అర్థం ఏంటంటే, మనో అంటే మనస్సు, హరుడు అంటే దోచుకొనుట, హరించుట, దోచుకొనుట. పాపి మనస్సును దోచుకొని పరిశుద్ధపరిచే శక్తి ఒక యేసుక్రీస్తుకు మాత్రమే. హల్లెలూయా. అందుకని వివేకము గల మనస్సు 4 పాయింట్ చెప్తాను. మత్తయి సువార్త 7:10-16 చూడండి. 4 పాయింట్ మత్తయి సువార్త 10:16. మత్తయి సువార్త తోడేళ్ల మధ్యకు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె
వివేకులను పావురముల వలె నిష్కపటులయుండుడి. ఇప్పుడు 4-5 కలిపి చెప్తా. యేసు ప్రభు శిష్యులు పంపిస్తూ ఓ మాట చెప్పాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తాను. తోడేలు గొర్రె పిల్లలు చూడగానే హలో ప్రైజ్లా సెకండ్ తీసుకుంటుందా, గుర్తు పెట్టుకుంటుందా తోడేలు గొర్రె పిల్లల్ని? మరి తోడేళ్ళ మధ్యకి పంపిస్తాను అన్నాడు. సేవకులు గొర్రెలు అయితే తోడేలు తినేస్తారు కదా, అప్పుడే తప్పించుకోవడానికి అవకాశం. ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తాను. అంటే మనుష్యులు తోడేళ్ల వంటి స్వభావం కలిగిన వారు. బైబిల్లో ఒక గోత్రం ఉంది, అతని పేరు బెన్యామీన్. బెన్యామీన్, బెనోన్ అంటే వేదన పుత్రుడు అని అర్థం. బెన్యామీన్ అంటే చీల్చునట్టి తోడేలు అని అర్థం. బెన్యామీన్ గోత్రం అంటే అంతే, తోడేలు వంటి స్వభావం కలిగింది. ప్రపంచం మొత్తం కూడా తోడేలు లాంటి స్వభావాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రకాల మనుషులు చూడండి. ఇప్పుడు పీపుల్స్ వారు ఉన్నారు, ఆత్మాహుతి తేడా ఉంది. తర్వాత ఇంకా ఏదో శానా చాలా మంది ఉన్నారు, వాళ్ళ డ్రెస్సులు వేరుగా ఉంటాయి. వాళ్ళు మనుషులే చాలా క్రూరంగా కనపడతారు. తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నారు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు పంపిస్తున్నారు. మీరు ఎలా ఉండాలంటే వివేకము కలిగి ఉండాలి. ఆ వివేకానికి నిష్కపటానికి ఒక జంతువుని, ఒక పక్షిని సాదృశ్యంగా ఇచ్చారు. జంతువు అంటే ఏది? చెప్పు కరెక్టే, పాము జంతువు. జంతువుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. లేవియ కాళ్ళలో 2 రకాలు రాశాడు. చతుష్పాద జంతువులు, విస్తారమైన కాళ్ళు గల జంతువు. విస్తారమైన కాళ్ళు గల జంతువులు అంటే కాలజెర్రి, సానిపురుగు, ఎనమకాయ, తర్వాత సర్పం. సర్పానికి చాలా కాళ్ళు ఉంటాయి. బల్లికి 4 ఎనకేసుకోండి. సర్పం 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 విస్తారమైన కాళ్ళు. అందుకని అధికారం 3 అంటాడు, నీ పొట్టతో పాకెదవు మట్టి తిని. అంటే అంతకుముందు నడిచింది, శాపం పెట్టాడు. కడుపు పామును చంపి వెనక్కి వెళ్ళకి తిప్పి చూడండి, అరలర్లు ఉంటాయి పొట్ట కింద. అది అంతకుముందు కాళ్ళు శాపం పెట్టాడు, సెట్ అయిపోయింది. పొట్టతోనే ఒక సర్పానికి 7 లక్షణాలు ఉన్నాయి బైబిల్. అందుకనే బాప్తిస్మ ఇచ్చి యోహాను యోర్దాను నది తీరమున సర్ప సంతానమా అని కేకేస్తాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచగా అని కొరింథీ 2వ పత్రిక 3:1-3 వచనాలు రాశాడు. అంటే సర్పానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటి వివేకం. ఎందుకని యేసు ప్రభు వారు సర్పాన్ని ఉపయోగించారు? తోడేళ్ల మధ్యకు వెళ్తున్నాం కదా, సర్పానికి మనకి సంబంధం ఏంటి అంటే, సర్పములో వివేకం ఉన్నది, సర్పములో విషం ఉన్నది. సర్పము చెవులు మూసుకున్న చెవిటిది. సర్పము పొట్ట మీద ఆధారపడి బతికింది, తిండి మీద. సర్పము 2 నాలుకలు కలిగింది. సర్పము విషముతో నిండి విషం. సర్పము యుక్తి కలిగినది. సర్పము వేషధారణ ఏడను. అయితే దానికి వివేకం ఉన్నది, విషం ఉన్నది. సర్పానికి 2 ఉన్నాయి, వివేకం ఉన్నది, విషం ఉంది. సర్పానికి కూడా మనిషిని చూస్తే భయమే. అది పారిపోద్ది అన్నమాట. ఎందుకంటే నన్ను ఎక్కడ తోటి చంపుతాను. మనం దాన్ని చూసి గుండె అలిసిపోయి చెమట పోసిద్ది మనకి. ఏదైనా సరే ఏదైనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. అయితే తాసుపాము కొన్ని పాములు ఏం చేస్తుంది, ఎదురు తిరిగి ఏం చేస్తాయంటే, వివేకం ఉంది కాబట్టి నువ్వు కొట్టే దెబ్బ తప్పించుకుంటుంది, దాని విషయాన్ని నీకు వదిలేస్తాయి, కాటేస్తాయి. అది మడుగు కలిసింది. ఒకవేళ నువ్వు అదృష్టవంతులు అయి దొరికింది అనుకది, నువ్వు ఖచ్చితంగా చంపేస్తావు దాన్ని. నేను ముద్దు పెట్టుకోవా దాన్ని. పాము, ఎవరైనా పామును చూస్తే దాన్ని చంపిందాకా వదిలిపెట్టు. అది
పాము చాలా పిల్లలు కంటది, అదే తినేస్తుంది. అన్నిటిని వదిలేస్తే ప్రపంచం అంతా పాములు అయిపోవు. అందుకని పాముకు వివేకం ఉంది. దాని అర్థం ఏంటంటే నీవు కొట్టే దెబ్బ అనేది తప్పించుకొని పారిపోతుంది. అవసరమైతే కాటేస్తుంది, విషయాన్ని నీ మీదకి వదిలేస్తుంది, ఆ విషయం నిన్ను చంపేస్తుంది. చావకుండా మనం బ్రతకాలంటే మనకు వివేకం చాలా. అందుకని పాము కొట్టేవాడు తల మీద పడ్డా. యేసు ప్రభు దేవుడే చెప్పాడు, నరుడు నిన్ను తల మీద కొడతాడు, నీవు మడిము కలుస్తావు. నేను 8వ తరగతిలోనే మారు మూసిపోయాను. అప్పటి నుంచే పాటలు రాసి అలవాటు. ఒక పాట పాడితే మీరేమనుకోవాలి. దైవజనుల మోసగించిన సాతాన ఇక నుండి సత్యమై ఉండెదవు, పొట్టతోటి ప్రాకుచు మన్ను తిని బ్రతికెదవు. నన్ను నిమ్మటము కవిచెదవు, నరుడు నిన్ను తలగొట్టు అనుభవించు సర్పమా దేవదేవుని శాపము, దైవసుతుని కోపము, దేవుడు కడే జగతికి. మొత్తం 4 వచనాల్లో ప్రపంచం మొత్తాన్ని పెట్టిన పాట. తల మీద కొడతాడు, నీవు మడిము కలుస్తావు. అయితే ప్రభు చెప్పాడు, మీ వివేకంతో వారి విషయాన్ని తప్పించుకోండి. వివేకము కలిగి ఉండాలి. పాముకు వివేకం ఉంది, సాధారణంగా అది దెబ్బ తగలకుండా తప్పించుకొని వెళ్ళిపోతే. మనం కూడా తోడేళ్ల మధ్యలో ఉన్నాం కాబట్టి, వేషకారుల మోసకారుల మధ్యలో ఉన్నాం కాబట్టి వివేకంతో ఎదుర్కొని వాళ్ళతో మంచిగా ఉండాలి, ప్రమాదం నుంచి బయటపడాలి. అది వివేకం. అందుకని వివేకము కలిగి ఎంతో చేయాలి. వివేకము లేని సుందర స్త్రీ, దాని సంగతి రాశాడు అక్కడ. వివేకం అనేది చాలా. తోడేడు భయంకరం. తోడేడు ఇప్పుడు తోడేళ్ళు చాలా చాలా తోడేళ్ళు ఉన్నాయి ఇప్పుడు సంఘాల్లో. గ్రహిస్తున్నారా? అది తోడేలుగా కనపడదు, గొర్రెలాగా కనపడదు. పైకి గొర్రె, లోపల తోడు కదా. గొర్రె చర్మములు ధరించదరు, గొప్పగా బోధలు చేయుచుందురు, గురువులుగా పూజింపబడెదరు, ఘనముగా నిలువు టంగి వేయుదురు. గురుడకు యేసుని గౌరవింపక గుట్టుట కాలము గడుపు వారికై వస్తుంది 2వ రాకడ. తోడేళ్ల మధ్యలో క్రూరమైన స్వభావం లాంటి తోడేళ్ళు, క్రూరమైన స్వభావం లాంటి మత గురువులు, మత కర్తలు, తోడేళ్ళ వంటి స్వభావం. పైన గొర్రె ఉంటుంది, లోపల తోడేళ్ళు ఉంటుంది. అంటే పైకి గొర్రెచారు ఉంటే వాళ్ళ చేతుల్లో గ్రంథాలు ఉంటాయి, బైబుల్ ఉంటుంది, వాళ్ళు వేసుకున్న అంగీకరణ సిలువలు ఉంటాయి, కానీ వాళ్ళ హృదయాల లోపల తోడేళ్ళు. ఈ రోజున క్రిస్టియానిటీలో మన మిషనరీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకుల పరిస్థితులన్నింటినీ ఒకసారి మనం ఆలోచన చేస్తే మనలోనే ఉన్న తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన వ్యక్తులు. వాళ్ళని గ్రహించాలంటే మనకి వివేకం చాలా. 6వది, 5వది, 4 అయిపోయింది కదా. 5వది పావురము వలె నిష్కపటం. పావురాన్ని ఉపయోగించాడు. పావురానికి కూడా 7 లక్షణాలు. పావురం పరిశుద్ధతకు సాదృశ్యం, నిష్కలంకమైన. నా పావురమా, భగవద్గీతలో చెప్పాడు, నా పావురమా, నా నిష్కలంకురాలా. నేను పరమగీతాల మీద వ్యాఖ్యానం రాసి 8 అధ్యాయం. నాకు అది పుస్తకం చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే సభల్లో 99% పరమగీతాలే మాట్లాడతాం. రాత్రి కూడా పగలు పరమగీతం మాట్లాడి, రాత్రి పరమగీతం మాట్లాడాను. చూడండి పిల్లల, పావురం నిష్కలంకమైన, పాము విషపూరితమైన. పాముకు 2 నాలుకలు ఉంటాయి, కానీ పావురానికి 1 నాలుకే ఉంటుంది. పాము అవసరమైతే రంగులు మారుస్తుంది, కానీ పావురం రంగు మార్చదు, ఎప్పుడు ఒకే రంగు. ఓకే. పక్షుల్లో కాకి తెలుసు, పావురం తెలుసు. ఎన్నాళ్ళు బ్రతికిన కాకిగానే ఉంటుంది, పావురంగా మారడం చాలా పావురమే కాకి అయిన మనిషి అంటే పాపి అయిన మనిషి పరిశుద్ధుడిగా మార్చబడాలంటే యేసుక్రీస్తు వల్లనే మాత్రమే అవుతుందా. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒక ఉపమానం చెప్పారు. 1977లో నేను అప్పుడు మెడ్రాస్లో ఉన్నా. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నా.
నాది నేను చదివిందంటే టీటీహెచ్, డిప్లొమా థియాలజీ. తర్వాత బీటీహెచ్ చదివాను, బీఈడి చదివాను, డాక్టరేట్ చేశాను, పిహెచ్డి చేశాను. బిషప్ ఆర్చ్ బిషప్ కూడా ఆర్డనేషన్ తీసుకున్నాను. కొన్ని పుస్తకాలు కూడా రాశాను. అయితే ఆయన నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా మీటింగ్కి పర్మిషన్ పంపించాడు అయ్య గారు, ప్రిన్సిపాల్ గారు. స్టూడెంట్స్ అంతా వెళ్ళాం. అప్పుడు తుఫాన్ పరిస్థితి చూడటానికి వచ్చాడు, చెన్నై వచ్చాడు ఆయన. బిల్లి గ్రహం గారు నాకు ఉపమానం చెప్పాడు ఆయన. ఒక క్రిస్మస్ పండుగలో ఒక అతను సున్నం కొట్టాడు ఇంటికి. కొద్దిగా సున్నం మిగిలింది కొన్నలు, అదంతా గోడ పక్కన పెట్టారు. సరే ఒకరోజు పావురముల సమూహము కలిసి వేస్తున్నాయట. వేస్తూ ఉంటే కాకి చూసి ఎంత తెల్లగా ఉంది చూడి పావురాలు, నేను కూడా అంత తెల్లగా ఉంటే బాగుంది అనుకున్నట్టు కాకి. మరి ఎట్లా అవుతుంది తెల్లగా? ఇక ఎగురుతో ఊరి మీద వస్తుంది, కొండ కనపడింది. ఏది సున్నం కొండ. కబాల కొండలో దూరి అవి పొగిలి సున్నం అది ముందుగా అంత ఉంది, పొగిలింది, తలకాయ కూడా మించింది. బయటకు వచ్చాక తెల్లగా. ఈ కాకి వెళ్ళి పావురాల సమూహములో కలిసి అది కూడా మేస్తున్నా. ఎంత మేసినా దాని సైజు వేరు, దీని సైజు వేరు, దాని ముక్కు వేరు, దీని ముక్కు వేరు, దీని చక్కదనం వేరు, దాని చక్కదనం వేరు, దాని నడక వేరు. పావురము నడక టీవీ నడక, రాజు నడక. కాకి నడక, కప్ప నడక రెండు ఒకటే. మీరు గమనించారు, కప్ప 4 కాళ్ళు ఉన్న కానీ సరిగ్గా నడవదాయి, ఎగురుతాడు. కాకి కూడా ఇట్లా తెగింది. సరే పావురాలన్నీ కలిసి వెళ్తున్నప్పుడు వాటిల్లో కలిసి ఇది వెళుతుంది. పావురాలన్నీ ఒకసారి చూసిన దానికి ఇది కొత్త రకం ఉంది, సైజు పెద్దగా ఉంది, మన జాతిలో ఇంత సైజు లేదే అన్నీ చూసినాక కాకి ఒకలాంటి గిల్టీ వచ్చింది, ఫీలింగ్ వచ్చిందంట. ఈలోపు ఎండ దెబ్బకి ఆరిపోయి ఆ పైన సున్నం మొత్తం పెంచిగా ఆరిపోయి అసలు రంగు బయటపడి కనుక కాకే నా పావురము నా నిష్కలంకున ఒక్కటే, మీరు పావురముల వలె ఉండండి. పావురము నిష్కల్మషం, పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధత హెబ్రీ 12:14 రాశాడు అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-15 రాశాడు అన్నమాట. దేవుడు పరిశుద్ధుడు, పావురముల వలె నిష్కపటమైన, వివేకం ఉండాలి, నిష్కపటం. కనుక సేవకునికి ఉండేటువంటి అనుభవం. 6వ పాయింట్కి వస్తున్నాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28-29 వచ్చిన చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షుడుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. యేసయ్య తోడేళ్ల గురించి చెప్పాడు. సేమ్ అదే పాయింట్ పౌలు ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ ప్రభు చెప్పండి వివేకాన్ని గురించి చెప్పాడు. పౌలు ఏమన్నాడంటే జాగ్రత్త అని చెప్పాడు. జాగ్రత్త ఎవరికి ఉంటుంది? వివేకం కలిగిన వాడు జాగ్రత్త, వివేకం కలిగిన వాడు జాగ్రత్త. తోడేళ్లు సంఘాలలో ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, మీరు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ప్రార్థనకు వస్తే చాలు. అదేంటి అసలు? అది ఎట్లా సమర్పిస్తాం? చెట్టు వేసుకున్నావు, కాయాలా లేదా? యేసు ప్రభు 3 సంవత్సరాలు వెతికారు, ఆకు తప్ప కట్ట నరికి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అడుగుతాను. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు అని బైబిల్ ఎక్కడ రాసిందా? ఏమయ్యారు? బిడ్డలుగా మనకి ఎక్కడ ఆధారం ఉందా?
మరి ఎందుకు చెబుతున్నాను? ఆయన దూకుంటే నేను దూకుతాను, ఆయన చెప్పింది కాబట్టి. నేను కూడా చాలా సంవత్సరాలు ఆలోచన చేశాను. పెద్దవాళ్ళు చెప్తున్నా, నేను కూడా చెప్తున్నాను. కానీ నా ఆలోచనకి ఒక సబ్జెక్ట్, ఒక ఆన్సర్ దేవుడు ఇచ్చాడు. అదే ఎక్కడ లేదు బైబిల్. 30 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకునేటప్పటికి ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల సేవకి ఆధారం ఏమున్నది? 30 నాడు తెలుస్తుంటే 30 కాదు, ఆయన వయసు 33 అంటే వాళ్ళు ఏమంటారంటే 30 సంవత్సరాల వరకు మా జోలి కాదు, అది 30 ఇస్తాం. 30 సంవత్సరాల వరకు మా జోలి రాలేదు. 30 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అది కూడా కరెక్ట్గా టచ్ అవ్వట్ల ఆన్సర్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీ అందరికి తెలుసు. నేను చెప్పిన తర్వాత ఇదా ఇదైతే మాకు కూడా తెలుసుగా అనుకుంటాం కదా. ద్రాక్ష తోటలో అయిపోయింది అయ్యగారికి అందులో వచ్చాడు. మీరు గమనించండి, ద్రాక్ష తోటలు అన్ని ద్రాక్ష చెట్లే ఉన్నాయి. అంజూరపు చెట్టుతో పని ఏంటి? అంజూరపు చెట్టు అందులో తెచ్చినప్పుడు తోటలోనే జామ తోటలు, కొబ్బరి తోటలు, మామిడి తోటలోకి వెళ్ళి కొబ్బరికాయలు ఎత్తితే ఉంటాయా, జామకాయలు ఎత్తితే ఉంటాయా? ఇది మామిడి తోట రప్పించాడా, ఆ జామ తోట మాట. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. అప్పుడు ఆయన అన్నాడు, 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టును కాయలు వెతుకుతున్నాను, కానీ ఆకులు తప్ప దాని మీద కాయలు లేవు. 3 సంవత్సరాలు. అర్థమైంది? 3 years అంటే ఆయన సేవ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు. అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం, ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. లాజిక్ చాలా ఉంటుంది. ద్రాక్ష తోట ఇశ్రాయేలుకి సాదృశ్యం కదా. నేను శ్రేష్టమైన ద్రాక్ష తెచ్చి నాటేనంటే యెషయాగ్రంథంలో చెప్పాడు కదా. మరి ఇప్పుడు ద్రాక్ష తోట ఏంటి? యోహాను సువార్త 15లోకి వచ్చాక మొత్తం రూల్స్ మార్చేశాడు. నేను నిజమైన ద్రాక్షవాడిని, మీరు నాకు. కానీ ఇప్పుడు ద్రాక్షవాడు ఇశ్రాయేలు కాదు, ఇప్పుడు ద్రాక్షవాడు ఎవరు? సంఘం. కాబట్టి ముందు ద్రాక్ష తోట ఇశ్రాయేలు, ఇప్పుడు ఇశ్రాయేలు కాదు, ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరు? సంఘం. మరి అంజూరపు చెట్టు ఇశ్రాయేలు సాదృశ్యం. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు తమకు ఇచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఇప్పుడు అవకాశం అన్యుడికి ఇచ్చాడు, వీళ్ళంతా సంఘంగా పోగయ్యారు. అందుకనే అవకాశం ఇచ్చినట్టే వాళ్ళను నిరాకరించకుండా మీరు కూడా వచ్చి ఇందులో జాయిన్ అవ్వండి అన్న దానికే సాదృశ్యంగా ఈ చెట్టు తెచ్చి ఇందులో నాటాడు. ఇప్పుడు యూదుడని, హెల్లేనీయుడని, గ్రీకు దేశస్తులని అన్ని చెట్లు ఉంటాయి. దీనికే బైబిల్లో పరమగీతంలో ఏమన్నాడంటే ఉద్యానవనం. ఉద్యానవనం వేరు, విందుశాల వేరు. విందుశాల అంటే కళ్యాణ మంటపం. ఉద్యానవనం అంటే అన్ని రకాల చెట్లు కలిసి ఉన్నదే, అన్ని రకాల వృక్షాలు, కొన్ని వందల లక్షల కోట్ల రకాల వృక్షాలు కలిసి ఉన్నదే ఉద్యానం. అది ఇప్పుడు ఏంటంటే అక్కడ చెప్పారు 3 సంవత్సరముల నుంచి నేను ఈ చెప్తున్న కాయలు వెతుకుతానంటే 3 ఏళ్ళ నుంచి గలిలయ సముద్ర ప్రాంతమున, తీర ప్రాంతమున 12 గోత్రాల మధ్యలోనే తిరుగుతూ సువార్త చెప్తున్నారు, కానీ వాళ్ళు వింటున్నారు కానీ ఫలించట్లా. అందుకే దానికి ఏమన్నా. కానీ తోటమాలి అన్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండని, నేను దాని చుట్టూ తోడు ఏరి వేస్తాను, ఫలించిన సరే, లేకపోతే అసలు స్టార్టింగ్ మీద యోహాను ఏమన్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు కట్ట. యోహాను బోధ అంతా కట్టిపెట్టాడు, కండిషన్ నరకటమే. మయ్య మా అమ్మని బందీ పర్లేదు. యోహాను బోధ వేరు, ఏలియా బోధ యోహాను బోధ రెండు ఒకటి. ఏలియా కూడా రాజుల్ని బెదిరించాడు. దానియేలు కూడా సూటుకుడు మ్యాన్. షడ్రక్ మెషక్ అబెద్నెగో కూడా ధైర్యం కలిగిన సేవకుడు. ఆయన ఏమన్నారంటే, మేము సేవించుతున్న దేవుడు సంగతి మాకు తెలుసు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నీ బొమ్మకి మేము మొక్కం. అక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, నీ దిక్కును చోట
అంటే ఆ పాయింట్ అక్కడ లేదు, కానీ సిచ్యువేషన్ మనం కూడా కోపం అయితే బా ఏం చేసుకోవాలి పోరా చేసుకోవాలి, కేసు పెట్టుకొని నీ తాత దగ్గరికి పో అంటే మనకు ముదిరింది బాగా లోపల. అందుకనే డైలాగులు బయటకు వస్తాయి. వీళ్ళు ముదిరిన మాట వస్తాయి, డైలాగులే. అందుకే దేవుడు ఇచ్చినట్టు వీడు సామాన్యుగా అని చెప్పి వీళ్ళకంటే ముందు ఆయనే వచ్చాడు. హల్లెలూయా. అందుకని జాగ్రత్త, వివేకంతో పాటు జాగ్రత్త. తోడేళ్ల మధ్యగా మిమ్మల్ని పంపిస్తున్నాను, మీకు వివేకముతో పాటు జాగ్రత్త కూడా ఉండాలి. అది పౌలు ఆ మాట మెన్షన్ చేశాడు. తోడేళ్ల మధ్య చదివేపల్లి లాస్ట్ మార్చి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20 14:20 కొరింథీ పత్రిక. మీరు బుద్ధి విషయమై పిల్లలు కాక, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు, బుద్ధి విషయమై పెద్దవారు. దుష్టత్వంలో శిశువులుగా ఉండాలి, బుద్ధి విషయంలోకి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళుగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే వివేకం కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:15 వచ్చిన త్వరగా. ఎఫెసీ పత్రిక 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జాగ్రత్తగా చూస్తున్నారు. అది జాగ్రత్త, అది వివేకం. ఫిలిప్పీ 2:14-16. ఫిలిప్పీ పత్రిక 2:14-16. మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులై అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సనుగులు సంశయములు మారి సమస్త కార్యములను చేయొచ్చు. అతి జనము మధ్య జీవాచులు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరుగులెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగు. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద చర్చ్. పౌలు సంఘానికి జాగ్రత్త అనే దాని మీద ఆయన అవన్నీ కూడా మాట్లాడుతూ సంఘాన్ని హెచ్చరించాడు, సేవకులను హెచ్చరించాడు. యోగులు కూడా వివేకం అనే పదాన్ని ఉపయోగిస్తూ ఒక మాట రాశాడు. యోగ గ్రంథం 26:12. యోగ గ్రంథం 26:12. తన బలము వలన ఆయన సముద్రము రేపును, తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వల్ల తన వివేకము వలన రాహుబును పగలగొట్టును. తన వివేకము వలన సముద్రమును రేపును. దేవుని యొక్క వివేకము సముద్రాన్ని రేపుతున్నాడు. తుఫాను గిఫాను వచ్చేదంతా కూడా ఆయన ఆజ్ఞ చిరసావహిస్తూ వస్తే బలము రహాబును పగలగొట్టు. తన బలము చేత రహాబును పగలగొట్టు. రహాబు అంటే వేశ్యలకు తల్లి అని అర్థం. రహాబు అనేటువంటిది ఒక భయంకరమైన జనాంగం. అది ఒక వేశ్య అని చెప్పి చూస్తున్నాం. కానీ ఎరికో పట్టణములో ఉన్న రహాబు వేరు, ఈ రహాబు. దేవుని వాక్యం గమనిస్తే ఎరికో పట్టణములో రహాబు రక్షణ పొంది అందులోంచి ఒక గొప్ప జనాంగాన్ని బయట తీశాడు. రహాబు వేగుల వారిని దాచిపెట్టింది కదా, గుర్తు కట్టుకుందిగా ఎర్రదానం. యెహోషువ వెళ్ళి మొత్తాన్ని తీసుకొచ్చాడు. కొన్ని వందల మంది, అంటే అంచనా ఒక్కొక్క శాఖలో కొరకు చెప్తారు. 600 people, 600 మందిని ఆయన తన బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, అభిమానులు ఎవరెవరితో తప్పు చేసిందో వాళ్ళని పిలిపించి తప్పును ఒప్పింపు చేసి, నేను తప్పు చేశాను, నా ప్రభువు తెలుసుకున్న మీరు కూడా అంగీకరించండి, తప్పు తెలుసుకోండి, రక్షణ పొంది. అలాగా ఫ్రెండ్స్ని సర్కిల్ మొత్తాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం ఉండదు. నీ ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారికి మాకు సంబంధం లేదు, వాళ్ళ బ్రతుకుకు వాళ్ళే ఉత్తరవాదులు చెప్పారు. మొత్తాన్ని కూడా వీళ్ళు చేసినట్టే ఎరుకో పట్ల అగ్నితో కాల్చివేసి ఆమె ఇంటిలో మొత్తాన్ని తీసుకొచ్చి పాలస్తీనా దేశపు బార్డర్లో పెట్టి
ఎందుకంటే వాగ్దాన దేశములో కలవడానికి వీళ్ళే కలవకూడదు, అన్ని రావు కదా. ఒక రోజున సల్మా అనేటువంటి వ్యక్తి ఊరు బయటకు వచ్చి చూస్తే గుడిసెలు కనపడతాను అన్ని కూడా. ఆ గుడిసెలోకి వెళ్ళాడు ఆయన. రహాబు బయటకు వచ్చి ఏం సంగతంటే ఆమె చరిత్ర అంతా చెప్పింది. ఆమెలో ఉన్న యథార్థతను గ్రహించి సల్మా అనేవాడు రహాబును వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరి నుంచి పోయారు వచ్చి. కనుక దేవుని వాక్యములో పాపపు జీవితాన్ని కలిగిన రహాబును ఆయన పగలగొడతాడు. పాపము ఎంత బలమైందైనా సరే పాపాన్ని పగలగొట్టే శక్తి ఒక యేసుక్రీస్తుకు మాత్రం. అది వివేకముతో కూడిన పని. కీర్తన గ్రంథం ఒక మాట చదువుకున్నాం చూడండి. 7:9 చూడండి. 7:9 ఏబు గ్రంథం 9:10. ఇంకొక మాట చదివి ముందుకు వెళ్ళిపోతాం. దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయకులు ఆయనకు లోబడుదురు. దేవుని కోపము చల్లారద్దు అనందా? ఎస్. ఏబు గ్రంథములు 9వ అధ్యాయం 11వ వచనం. అంతే. దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోపము, దేవుని బలము, దేవుని వివేకం ఎవరైనా సరే లోపడాల్సింది. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 10వ వచనం. 89వ కీర్తన 10వ వచనం. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నిలిపివేస్తుంది. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టుతుంది. 87:4 కీర్తన 87:4. రాహాబు ఐగుప్తు బబులోనును నాకు పరిచయలని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ తూరు కూషులను చూడము, వీరు అచ్చట జన్మించరని ఉంది. రహాబు బలము పోయి రహాబు దేవుని అంగీకరించింది కాబట్టి మిగిలినటువంటి పట్టణాలు తనతో సమానంగా ఉన్నటువంటి పట్టణాలకు హెచ్చరిక చేస్తుంది. దేవుని కోపాన్ని మనం ఎవరు తట్టుకోలేం కాబట్టి ఆ వివేకములకు ఆయన బలములకు లోపడాలన్న సంగతి సాక్ష్య రూపంలో ప్రవక్త ద్వారా దేవుని తెలియచేస్తాం. అందుకని వివేకము గల నాయకుడవై యుద్ధం చేయాలి. కానీ మన సేవలో, సేవా జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు. ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి ప్రతి సేవకుడికి. కొందరికి ఇంట్లో ప్రశాంతంగా ఉంటే బయట చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్య అనేది లేదని ఏ సేవకుడు చెప్పడానికి వీళ్ళే. లోపల లేకపోయినా బయట ఉంటాయి. కొంతమందికి లోపల ఉంటాయి, బయట ఉంటాయి. అయితే వివేకముతో వాటిని ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు అక్కడ కొరకు సిద్ధపడాలి. అలా చేద్దాం. ప్రభువు అక్కడికి సిద్ధపడదాం. దైవాశీర్వాదాలు పొందుదాం. దేవుడు తన వాక్యము మన హృదయాన్ని స్థిరపరచుగాక. మహిమగల తండ్రి, వాక్యము మా హృదయాలను మీరు స్థిరపరచండి. దాసుని ఇంకా బలపరిచి సంఖ్యను అభివృద్ధి పరచండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. చక్కగా వివేకము గురించి, ఆ వివేకము కలిగినటువంటి నాయకులుగా మనం ఎలా ఉండాలో బోధించినటువంటి బిషప్ క్లారెన్స్ శాస్త్రి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మా పక్షంగా, PWI పక్షంగా